స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ చరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబా సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 102వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే, పిల్లలు తాట్యాకులతో పిల్లలగా వించి పెండ్లి పేరంటంబుల్ కొల్లలుగా చేయవారల తల్లులుగని సత్యమనుచో తలచేరా మధిని నిని విట్లో దలచారా మధిని కల్లా సంసారము గని మానవులు సంత సిల్లాగా గురుమంత్ర సిద్ధులు నిజమాని తలచేరా మధిని నిను నీ విట్లో దలచారా మధిని అని అంటున్నాడు. పిల్లలు తాట్యాకులతో పిల్లల గావించి పెండ్లి పేరంటంబుల్ కొల్లలు గజేయ అని అంటే అది అప్పటి కాలము ఖర్చు లేనటువంటిది. అప్పుడు పిల్లలకు పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు ఈ యొక్క ఆడుకునటానికి ఈ తాటాకులు అనేటువంటివి బొమ్మలు, అంటే నానా రకాలైనటువంటి బొమ్మలను చేసి ఇస్తే అవి వాటితో ఆడుకునేటువంటి వారు అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది అదంతా అంటే, ఇప్పుడు ఆ బొమ్మలు అనేటువంటివి రకరకాల బొమ్మలు, ఎన్నో రకాల బొమ్మలు కొనిస్తాం ఇప్పుడు మనం పిల్లలకు. మనం ఇప్పటి కాలంలో కొనిస్తాము. మరి అప్పుడు ఈ వడ్లు వాళ్ళు స్వయం కృషితో సొంతంగా దంచుకొని ఈ బియ్యం చేసుకునేటువంటి వాళ్ళు, మిరపకాయలు ఇవన్నీ కూడా కారము దంచుకునేటువంటి వాళ్ళు, పసుపు దంచుకునేటువంటి వాళ్ళు, మరి కూరగాయలు పండించుకొని మరి అన్ని సదుపాయాలు స్వయంగా చేసుకునేటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఆ కాలం, ఇప్పటి కాలంలో మన పిల్లలకు బొమ్మలను కొనిస్తాము, ఆట బొమ్మలు. వాడు ఏది కోరుకుంటే ఆ బొమ్మ, నాకు విమానం కావాలంటే విమానం, కారు కావాలంటే కారు, ఇలాంటి బొమ్మలు కొనిస్తాము. మరి ఇప్పుడు ఏమైపోయింది అదంతా కూడా అంటే, ఇప్పుడు ఈ దంచుకునేటువంటిది ఆ యొక్క స్వభావం లేదు. ఇప్పుడు అన్నీ ఆ పట్టినటువంటి మిల్లుల్లో పట్టినటువంటి యొక్క బియ్యం ఏవైతే ఉన్నాయో, తెల్ల బియ్యము, ఆ బియ్యము, మిరపకాయలు ప్యాకెట్లు ఇవన్నీ వచ్చేసినాయి కదా ఇప్పుడు. అవన్నీ అంటే లేకుంటే మిక్సీలు, గ్రైండర్లు ఇప్పుడు వాటితో పట్టుకుంటాం కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు వాటి వల్ల ఏమైపోయింది ఇప్పుడు ఇక్కడ అంటే, ఆ శరీరంలో ఆ పని అనేటువంటిది లేకుండా కావడం వల్ల ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ ఈ సొంతంగా తయారు చేసుకునేటివి కాక మార్కెట్లో దొరికేటువంటివి రెడీమేడ్ ఈ యొక్క బియ్యం కానివ్వండి, ఇవన్నీ ప్రతి ఒక్క పదార్థాన్ని కూడా మనం రెడీమేడ్గా వాడుకుంటున్నాము కాబట్టి అవన్నీ మరి నానా రకములైనటువంటి బీమర్లు కూడా దాంతో తయారై వస్తున్నాయి. కాబట్టి మరి అప్పుడు ఆ యొక్క కాలము ఆ చిన్నపిల్లలు అనేటువంటి వాళ్ళు వాడుకోవడానికి ఈ తాటాకుల బొమ్మలను చేసి ఇస్తే వాళ్ళు ఏం చేసేది అంటే, ఆ బొమ్మలని నా ఎరక కూడా నేను చూసినాను, మేము కూడా ఆడుకున్నాము కూడా. ఎందుకంటే చిన్నపిల్లలు అప్పుడు అంటే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు అక్కడ ఆ బొమ్మలు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు, ఆ గిరుకలు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు, పోతే ఇంకా చిన్న చిన్న బుట్టలు అల్లిచ్చేటువంటి వాళ్ళు. అందులో ఈ పప్పు బెల్లం పెట్టుకొని
ఈ ఆడుకునేటువంటి వాళ్ళం. మరి ఆ విధంగా అప్పుడు ఆ కాలంలో ఆ తాటాకు బొమ్మలు అనేటువంటివి చేసిస్తే ఈ పిల్లవాళ్ళందరం కలిసి ఒక కాడ కూర్చుండి ఆట ఆడుకునేటువంటి వాళ్ళు. అంటే ఏం ఆటలు ఆడుకునేటువంటి వాళ్ళు అంటే ఆ పెద్దలు ఏవైతే చేస్తారో ఆ పెద్దల అనుకరణని ఈ పిల్లలు చేసేటువంటి వాళ్ళు. అంటే పెద్దలు ఆ ఊర్లో చూస్తారు కదా, అప్పుడప్పుడు ఆ పిల్లలు పెళ్ళిళ్ళు పేరంటాలు చూస్తారు కదా, వాళ్ళ ఇళ్ళకి వచ్చినట్టు మాట్లాడుకున్నట్టు, మరి వాళ్ళు తువాళ్ళు కప్పుకున్నట్టు, బొట్లు పెట్టుకున్నట్టు, పెళ్లి పేరంటాలు చేసి చూస్తారు కదా అదంతా. మరి ఆ విధంగానే వీళ్ళు కూడా ఇక్కడ ఆ యొక్క తాటాకు బొమ్మలు అనేటువంటిది ఒక ఆడి బొమ్మ, మగ బొమ్మ అంటే దానికి చిన్న చిన్న ఆ, చ- ఆ గుడ్డలు చీరి చిన్నగా చేసి ఆ యొక్క తాటాకులకు కట్టించేటువంటి వాళ్ళు ఆడి బొమ్మ, మగ బొమ్మ అని దీనికి ఇస్తే ఆ వీళ్ళు ఆడి బొమ్మ, మగ బొమ్మ అని చెప్పి కూడా ఆ పిల్లలను ఏం చేసేదంటే వారు పిల్ల ఒక దిక్కు వాళ్ళు, పిల్లగాని వాళ్ళు ఒక దిక్కు వాళ్ళు, చిన్న పిల్లలు అనేటువంటి వాళ్ళు ఒక దిక్కు, ఒక గుంపు వాళ్ళకు ఒకటి, పిల్లవాని గుంపు ఒకటి, పిల్లగాని గుంపు ఒకటి. ఇట్లా వాళ్ళు కూడా కూర్చుండి చేసి ఇవన్నీ మాట్లాడుకొని కట్నాలు మాట్లాడుకొని అట్లా మాట్లాడుకున్నట్టు చేసి వాళ్ళు మరి ఈ బొమ్మలకు ఈ ఒక చిన్న చిన్న వేసి అక్కడ పందిర్లు కూడా వేసేటువంటి వాళ్ళు. అంటే అక్కడ చిన్న చిన్న కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలు అనేటువంటివి అవి చిన్న చిన్న వాటితో కూడా చిన్న పందిర్లు వేసి వీళ్ళ పిల్లగాని ఇల్లు ఇది పిల్ల ఇల్లు అని చెప్పి ఆ ఇంటికి ఇంటికి వాళ్ళు ఆడుకునేటువంటి వాళ్ళు. మరి అందులో ఈ పప్పు బెల్లము ఇవన్నీ కూడా చిన్న చిన్న అన్ని ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయేది. అంటే పప్పు బెల్లము ఈ బియ్యము ఇవి తీసుకుపోయి వాళ్ళు అక్కడ భోజనాలు చేసినట్లు ఆ కుండల్లో చిన్న చిన్నటువంటి ఆ గురువులు ఉండేటువంటి అప్పుడు అవి చిన్న చిన్న గురువులు, అవి ఆ గురువులు తీసుకుపోయి ఆ గురువులు అన్ని వాటి మీద మూతలు పెట్టి మళ్ళీ ఆ గురువులతో అన్నం వేసుకొని అందరికి పెట్టినట్టు వడ్డించినట్టు అట్లా తిని మళ్ళీ అక్కడ వాళ్ళు మరి వాళ్ళు అక్కడ బాజా సప్పులతో అక్కడ పీకలు, ఆ పీకలు కూడా తాటాకులతోనే చేసేటువంటి వాళ్ళు అప్పుడు ఆ పీకలు అనేటువంటివి కూడా ఆ పీకలతో ఊదేటువంటి వాళ్ళు. ఊది అక్కడ ఆ యొక్క ఆ సప్పుట్లు ఆ యొక్క లేకుంటే ఆ గిన్నెలో లేకుంటే దాన్ని బట్టి కొట్టేటువంటి వాళ్ళు, ఊదేటువంటి వాళ్ళు, అట్లా పెళ్లి పేరంటాలు అట్లా ఆ విధంగా ఊరేగింపు చేసుకునేటువంటి వాళ్ళు. ఆ ఊరేగింపులో వాళ్ళు తగాదాలు చేసుకునేటువంటి వాళ్ళు, కొట్లాడుకునేటువంటి వాళ్ళు, ఇదంతా చేసుకొని మళ్ళీ ఆ గూళ్ళని ఏవైతే ఉన్నాయో వేసినటువంటి పందిర్లు ఉంటాయి కదా, ఆ పందిర్లన్నీ కూడా ఊడబిక్కి పారేసి వాళ్ళు వీళ్ళు ఆ కోపంలో కొట్టుకొని పిల్లలు లొల్లి పెట్టుకొని అవి తీసేసి వచ్చే అటువంటి వాళ్ళు. మరి అది నిజమని వాళ్ళ తల్లులు కొల్లలుగా అంటే అది పెళ్లి పేరంటంబులు కొల్లలుగా అంటే ఆ విశేషమైనటువంటి ఒక హెచ్చు తగ్గులు లేకుండా చేసేటువంటి వాళ్ళు. వాళ్ళ తల్లులు కానీ తల్లులు కానీ అంటున్నాడు. అంటే ఆ పిల్లల యొక్క తల్లులు చూచి సత్య మనసు తలిచేరా మదిని ఆ పెళ్లి పేరంటారు నిజమని మనసులో అనుకుంటారా తల్లిదండ్రులు అంటే అనుకోరు. వాళ్ళు ఉత్తత్తగానే ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆడుకునే ఆట అనుకుంటారు. మరి మనం కూడా ఇక్కడ పెద్ద పెరిగినాక కూడా ఇప్పుడు జాజిరి ఆడేటువంటి వాళ్ళం. ఆ జాజిరి అంటే ఇది హోలీ పండుగ వస్తుంది కదా, అప్పుడు అది కాముని పండుగ అనేటువంటి దాన్ని ఆ కాముని పండుగలో కూడా ఆ 9 రోజులు ఆడేటువంటి వాళ్ళు. అప్పుడు కూడా జాజిరి ఆడేటువంటి వాళ్ళం మేము కూడా. అయితే ఆడితే ఏం చేసేది అంటే అక్కడ మరి ఆడవాళ్ళు కూడా ఆడేది, మగవాళ్ళు కూడా ఆడేది. అంటే ఆడవాళ్ళది ఒక గుంపు, మగవాళ్ళది ఒక గుంపు. కాబట్టి ఈ ఆడవాళ్ళ గుంపు లోపల ఒక కాంతమ్మ అనేటువంటి ఒక ఆడపిల్లని తయారు చేసేది బొమ్మతో కూడా. అది కూడా తాటాకులతోనే తయారు చేసి ఒక పెద్ద మనిషి, ఆ ఊరికి ఒక పెద్ద మనిషి అనేటువంటి వాళ్ళ ఇంట్లో ఆ 2 తాటాకుల బొమ్మలు పెట్టేటువంటి వారు. ఒకటి కాంతమ్మ, ఒకటి కాముడు అని పెట్టేటువంటి వాళ్ళు. అంటే ఈ మగవాళ్ళు ఏమో ఆ పిల్లవాడిని పట్టుకోవాలి, ఆ తాటాకుతో చేసినటువంటి మగ పిల్లగాని బొమ్మను పట్టుకోవాలి. ఈ ఆడవాళ్ళేమో ఈ యొక్క కాంతమ్మ అనేటువంటి బొమ్మను పట్టుకొని మరి వీళ్ళు పిల్లవాళ్ళు వాళ్ళ పిల్లగాళ్ళు అని చెప్పి పిల్లగాని వాళ్ళు పిల్లవాళ్ళు అని చెప్పి అక్కడ కూడా ఈ సంభాషణలు జరిగి అక్కడ కూడా ఈ పప్పు బెల్లం వారంలో ఆడి ఆడుకున్నటువంటి ఉంటాయి కదా, దానితో కొన్ని సామాగ్రిని కొనుక్కొచ్చి అక్కడ పప్పు బెల్లము పంచిపెట్టేటువంటి వాళ్ళు, తినేటువంటి వాళ్ళు. మరి ఆ బొమ్మలను పట్టుకొని ఈ కాముని బొమ్మని మగవాళ్ళు జాజిరాడేటువంటి వాళ్ళు మగవాళ్ళు పట్టుకుంటే కాంతమ్మని ఆడవాళ్ళు ఆడేటువంటి వాళ్ళు కూడా ఆ కాంతమ్మని పట్టుకొని మరి పోయి ఆ ఊరి బయట ఆ తాటాకుల కమ్మలు అవి ఇవన్నీ వేసి అక్కడ ఈ కాముని కాలబెట్టేటువంటి వాళ్ళు. ఆ కాముని కాలబెట్టి రాంగా ఏమనుకుంటే వచ్చేదంటే కాముడు గాలే కరిబొగ్గాయే కాముని పెండ్లం నా పాలాయే, కాముడు గాలే కరిబొగ్గాయే కాముని పెండ్లం నా పాలాయే అనుకుంటే వచ్చేవాళ్ళు అప్పుడు. అదంతా మేము కూడా ఆడినాము కాబట్టి చూసినాం అక్కడ.
అంటే ఇప్పుడు అది ఏమనిపిస్తుంది అంటే నిజమేనే కదా, అప్పుడు మనం చేసుకున్నది అంత పని నిజం అనుకున్నాం కదా. చూచేవాళ్ళు ఏమనుకున్నారు, చిన్నపిల్లలు చేస్తారేమో ఆట అనుకున్నారు. అంటే ఇప్పుడు 10వ తరగతి అంటే కౌమార దిశలో అదంతా. అంటే పెద్దవాళ్ళు కూడా ఆడేది, ఆ పెద్దవాళ్ళు కూడా ఏమనుకునేది అంటే దాన్ని నిజం అనుకునేది. కానీ ఈ నిజంగా తెలిసినటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళకు ఇది కూడా ఒక ఆటనే అని అనుకునేటువంటిది. ఆ విధంగా మరి ఈ ఆటలు అనేటువంటివి మనం కూడా చేసినాం కదా. ఈ బొమ్మలతో ఆడుకునేటి పెద్దవాళ్ళు చేసినారు, చిన్నవాళ్ళు చేసినారు. కానీ అప్పటి మందమే కదా, అది నిజమా అంటే అది అబద్ధమే. అది అబద్ధం ఎట్లనో మరి ఈ విధముగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే పిల్లలు వారి తల్లులు నిన్ను అంటున్నాడు. అంటే పిల్లలు అంటే ఇక్కడ ఎవరు అని అంటే ఈ పిల్లలు అనేటువంటి వారు ఇక్కడ ఎవరు ఎవరు ఇక్కడ అంటే జైతులు. అంటే జైతులు ఏమనుకుంటారు ఇక్కడ, ఏమనుకుంటున్నారు ఇక్కడ అంటే పిల్లలతో సమానమని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆ పిల్లలు ఎట్లా ఇవి అని సంతోషం, ఇవి నిజమే అని సంతోషపడుతుంటారో మరి వాళ్ళు కూడా జీవుడు సత్యమే, మరి ఒక జగత్తు అనేటువంటిది కూడా సత్యమే. జీవుడు సత్యమే, దేవుడు సత్యమే అనేటువంటి భావనలో వాళ్ళు ఉండి ఆ జీవుడు సత్యమే, దేవుడు సత్యమే కాబట్టి ఇద్దరు సత్యమే అని సంతోషిస్తారు. ఎవరు వాళ్ళు అక్కడ అంటే వాళ్ళ పిల్లలతో సమానమైనటువంటి వాళ్ళు విశిష్టద్వైతులు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ కృష్ణ ప్రభు అదే ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మరి వారి తల్లులు అంటే ఎవరు, తల్లులు కూడా వాళ్ళని చూసి సంతోషపడ్డారు కదా. ఈ పిల్లలు ఆ బొమ్మలను చూసి ఆడుకొని వాళ్ళు సంతోషపడితే ఈ జీవుడు దేవుడు సత్యం అని చెప్పి వాళ్ళు ఆనందపడ్డారు కదా. మరి వారి తల్లులు వీళ్ళెవరు అని అంటే వీళ్ళు విశిష్టాద్వైతులు. ఆ విశిష్టాద్వైతులు ఏమని సంతోషపడుతున్నారు అని అంటే దేవుడు సత్యమే, జీవుడు సత్యమే, జగత్తు సత్యమే అని చెప్పి సంతోషపడేటువంటి వారు వాళ్ళు తల్లులైనటువంటి వాళ్ళు సంతోషపడినారు కదా. కాబట్టి వీళ్ళు తల్లుల లాంటి వారు, వీళ్ళు విశిష్టద్వైతులు. కాబట్టి నిన్ను నీ విట్లు తలచర నీ మదిని, నీ ఉత్పత్తికి మూల కారణమైనటువంటి వస్తువు ఏదో అది నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో, నేను ఈ యొక్క ఉత్పత్తికి సృష్టి మూలమైనటువంటి పదార్థం ఏదో అది జగదధిష్టాన బ్రహ్మం అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటున్నావో అది అద్వైతము. కాబట్టి అద్వైతము కూడా అద్వైతులు కూడా మరి సంతసిల్లినారు కదా. సృష్టికి కారణమైనటువంటి వస్తువుని తెలుసుకొని మేము మోక్షాన్ని పొందినామని వాళ్ళు సంతోషపడినారు, మేము మోక్షాన్ని పొందినామని చెప్పి వీళ్ళు సంతోషపడినారు, మేము మోక్షాన్ని పొందినామని ద్వైతులు అద్వైతులు మరి విశిష్ట అద్వైతులు ముగ్గురు కూడా సంతోషపడినారు కదా. మరి దేన్ని చూసి అంటే ఈ జీవ ఈశ్వర జగత్తును చూసి వాళ్ళు సంతోషపడినారు. ఆ ఈశ్వరుడు అనేటువంటి సృష్టికి మూలమైనటువంటి పదార్థమే సత్యం అని చెప్పి సంతోషపడినారు అద్వైతులు. మరి ఇక్కడ జీవుడు దేవుడు రెండు సత్యమే అని సంతోషపడినారు ద్వైతులు. మరి దేవుడు జీవుడు జగత్తు ముగ్గురు సత్యమే అని చెప్పి ఆనందపడినారు విశిష్టద్వైతులు. కాబట్టి ఇక్కడ మరి వాళ్ళు నిజంగా ఈ కళ్ళ సంసారము ఏమంటున్నాడు ఇక్కడ, నిన్ను నీ విట్లు తలచర నీ మదిని, కళ్ళ సంసారము గాని మానవులు లోనై జనన కళ్ళ సంసారము గాని మానవులు సంతసిల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమాని తలచేర మదిని, నిన్ను నీ విట్లు తలచర మదిని అంటున్నాడు గిట్ట. కాబట్టి మానవులు అంతా కూడా ఇప్పుడు 3 రకాల మానవులను చెప్పుకున్నాము కదా. పిల్లలైనటువంటి వాళ్ళు ద్వైతులు, తల్లులైనటువంటి వాళ్ళు విశిష్టద్వైతులు. మరి ఇక్కడ నీవు తెలుసుకునేటువంటి వాళ్ళు మానవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి ఆ జగదధిష్టానమైనటువంటి బ్రహ్మం తెలుసుకున్నటువంటి వాళ్ళు అద్వైతులు కూడా, వీళ్ళందరూ కూడా సంతసిల్లినారు కదా. మరి మానవులంతా సంతసిల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమా అని తలచేరా మదిని. ఈ గురుమంత్ర సిద్ధులు అంటే పరిపూర్ణ భావాజ్ఞులైనటువంటి వాళ్ళు. మరి ఇదంతా నిజమా అబద్ధమా అంటే ఇప్పుడు ఇది ఆ సంసారం ఎప్పుడైతే నువ్వు ఆట ఆడినావో ఆట ఆడిందంతా కల్లా అని చెప్పి పిల్లలు తెలుసుకొని తల్లులు సంతోషించినారు కదా ఇక్కడ. మరి ఆ విధంగానే ఈ సంసారం అనేటువంటిది ఏ ఎరక అయితే ఉన్నదో ఆ ఎరక సంసారం అనేదంతా కూడా ఒక కళ్ళ అని తెలుసుకునేటువంటి వాళ్ళే మంత్రసిద్ధులు. కాబట్టి ఆ మంత్రసిద్ధులు ఆ పరిపూర్ణ భావాజ్ఞులు అనేటువంటి వాళ్ళే ఇక్కడ మంత్రసిద్ధులు అనేటువంటి వాళ్ళు. మరి ఇది నిజం అనుకుంటారా అంటే వాళ్ళు ఎట్లా అబద్ధాన్ని చూసి సంతసిల్లినారో విశిష్ట ద్వైతులు అంతా కూడా ఈ మూల కారణమైనటువంటి ఎరుకను చూసి ఆ ఎరుకతో పరిణామించినటువంటి జగత్తును, జీవుణ్ణి,
ఈ యొక్క ఈశ్వరుని చూసి సత్యం అనే వేళ వాళ్ళు ఎట్లా సంతోషించినారో మరి వీళ్ళంతా కూడా వాళ్ళ ముగ్గురిని కూడా వీళ్ళు ముగ్గురు చూసినటువంటిది ఇతడు పరిపూర్ణ భావజ్ఞులు అదంతా అసత్యమని నమ్ముతారు. కాబట్టి ఇక్కడ మనకు ఆ ఎరక అనేటువంటిది ఆ విధంగానే ఇక్కడ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏర్పడి బ్రహ్మాండ పిండాండములుగా పరిణామము చెంది జీవులు జనన మరణ రూపమైన సంసార భ్రమణములో మునిగి సుఖదుఖములు పొందుచుండగా గురుముఖత విచారించినటువంటి స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణమునందు ఉన్నదని గురుముఖత విచారించినట్టు గురుముఖత స్వతసిద్ధమైన పరిపూర్ణము ఉన్నదని దానిని గుర్తించే గుర్తుకు మూలము కానీ స్థానము కానీ లేదని వస్తునిశ్చయపూర్వకముగా ఆరుడతపరుచుకున్న పరిపూర్ణ భావజ్ఞులకు జనన మరణ సంసారమందలి సుఖదుఖములు నిజము కావని కేవలం భ్రాంతిజన్యములని ఎట్టి వికారమునకు లోనుగాక దృఢంగా స్థిరంగా మనస్సు గట్టిపరచుకొని భ్రాంతిరహిత స్థితి అందు ఉంటారు ఈ పరిపూర్ణ భావజ్ఞులైనటువంటి వాళ్ళు. ఈ యొక్క అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి యొక్క ఈ గురు శిష్యులంతా ఎలా ఉంటారు అంటే అలాంటి భ్రాంతిరహిత స్థితి అందు ఉంటారు. ఈ స్థితిని నీవు బాగా దృఢపరచుకోమని మరి నీవు లేనివానిగా గుర్తించి నిన్ను నీవు లేనని పరిపూర్ణ పరభేలందు నేను లేనని ఎప్పుడైతే నీవు గురుముఖత తెలుసుకొని ఆ ఆరుడ స్థితిలో జీవనము గడుపు అని చెప్పి మనకు భాగవత కృష్ణ ప్రభువులు ఈ కందార్థము ద్వారా మనకు ఈ ఆట ఆడుకొని చిన్నపిల్లలు వాళ్ళ తల్లులు వీళ్ళంతా కూడా వీళ్ళు అనుకునేదంతా ద్వైతులు అద్వైతులు విశిష్టాద్వైతులు ఆ సంతశీల్యదంతా కూడా అది ఆనందం అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి అది కూడా పిల్లల వాళ్ళు కూడా ఆ నిజం అనుకుంటున్నారు. కాబట్టి అసత్యం జనరంజకం సత్యం జన విరోధం. కాబట్టి ఆ అసత్యం అనేటువంటిది జనరంజకమైనటువంటిది. కాబట్టి అసత్యం జనరంజకం సత్యం జన విరోధం. కాబట్టి అచల ఋషులు చెప్పేటువంటిది ఏదైతే ఉన్నదో నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది అచల పరిపూర్ణ పరభయలు అశాశ్వతమైనటువంటిది ఈ జగత్తు అనేటువంటిది జీవేశ్వర జగత్తంతా కూడా ఇది అసత్యమైనదని చెప్తుంటారు. కాబట్టి వీరి దగ్గరికి ఎవరు సరిగా రారు. కాబట్టి వాళ్ళు సత్యం అసత్యం జన విరోధం అసత్యం జనరంజకం. ఆ అసత్యాన్ని చెప్తే జనులు రంజిల్లి వాళ్ళ దగ్గరికి పోయి మరి వాళ్ళ దగ్గర వాళ్ళని పొగుడుతుంటారు, వాళ్ళ దగ్గర ఉపదేశాలు అవుతుంటారు, వాళ్ళ దగ్గర ఆ బోధకు ఆకర్షితులై వాళ్లకు సత్యమైనటువంటి భావనలో చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పొగుడుతారు, మరి సేవిస్తారు, పూజిస్తారు. కాబట్టి సత్యం చెప్పేటువంటి వారు దగ్గరికి ఎవరు అంటే నూటికి ఒకరో ఇద్దరో వస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళే ఇక్కడ మంత్రసిద్ధులైనటువంటి పరిపూర్ణ భావజ్ఞులు. కాబట్టి పరిపూర్ణ భావజ్ఞులకు ఈ లేనెరక లేదని ఎప్పుడైతే భ్రాంతిజన్యకమైనటువంటిది భ్రాంతిరహితం అవుతుందో కాబట్టి జన్మ లేదు మరణము లేదు. కాబట్టి జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేనటువంటి వాళ్ళే ఇక్కడ పరిపూర్ణ భావజ్ఞులు అచల సాంప్రదాయ అశరీర మరి స్థితిని కలిగినటువంటి వాళ్ళు సాంప్రదాయకులు అని తెలియజేస్తూ ఈ యొక్క కందార్థాన్ని మనకు ఈ యొక్క నీవు లేవని ఆరుడత ఇది గురుముఖత తెలుసుకొని మరి ఆ ఆరుడత స్థితిని కలిగి ఉండమని చెప్పి మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా 102వ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ